9 న్యూస్ కి స్వాగతం. నంద్యాలలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. కొన్నిదెళ్ల పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు భవనాసి వాసు మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పదవులు ఆయనకు వరించాలని నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను నంద్యాల పట్టణంలో రక్తదానం కార్యక్రమం కూడా నిర్వహించారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని ఆశ కూడా నెరవేర్చడానికి తమ వంతు కృషి చేస్తామని భవనాసి వాసు తెలిపారు. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. అన్నా నువ్వు ఇటుపో. జై వాసవి, అందరికీ నమస్కారం. మా రాజకీయ గురువైన టీజీ వెంకటేష్ గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, ఇచ్చడికి ఇచ్చేసిన జనసేన కార్యకర్తలకు, నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పోలీస్ సిబ్బంది వారికి అందరికి కూడా నా నమస్సుమాంజలి. ఈరోజు మన డిప్యూటీ సీఎం అయిన కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి 54వ జన్మదిన సందర్భంగా ఇక్కడ నంద్యాలలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే పెద్ద హాస్పిటల్ నందు బ్రెడ్లు, పండ్లు, జ్యూసు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చి భారీ కేక్ 54 కేజీలు, అంటే ఆయన బర్త్డే ఈ సంవత్సరం 54వ పుట్టినరోజు సందర్భంగా 54 కేజీల కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ రక్తదాన శిబిరం కూడా రక్తదానం ఇచ్చిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ భోజన కార్యక్రమం కూడా జరిగింది. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అలాగే వారు సీఎం కూడా కావాలని చెప్పి మా అందరి కోరిక. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జై వాసవి.